పై గదిలో ఈరోజు నువ్వు ఎలా ఉద్యోగం ఇచ్చావో, ఈరోజు ఈ చిన్న గదిలో, ఈ చిన్న స్థలంలో, ఈ చిన్న మందలో నీ ఉద్యోగాన్ని పైనుండి మాకు ఇవ్వా. ఈరోజు మా హృదయంలో అందరిలో ఏక మనసు దయచేవా. ఈరోజు మాకు మా బలహీనతలు క్షమించవా. ఈరోజు మమ్మల్ని క్షమించయ్యా. మా పైనుండి వచ్చే జీవము దయచేయ, పైనుండి వచ్చే సహాయం దయచేయ, పైనుండి వచ్చే సమాధానం దయచేయ, పైనుండి వచ్చే స్వస్థత దయచేయ, పైనుండి వచ్చే మేలు దయచేయ. అయ్యా, నీవు మమ్మల్ని ముడితే చాలు ప్రభా, మేము మీ కొరకు బ్రతుకుతామయ్యా. ఈరోజు నీ కొరకు బ్రతికే జీవితం నాకు దయచేయని ఒక మాట అడుగుదాం. ప్రజలమైన మము ప్రోవా, నీ అగ్ని చేత మము కాల్చి మాది బ్రతుకులను మార్చుదేవా. నీ అగ్ని చేత మము కాల్చి మాది బ్రతుకులను మార్చుదేవా. జీవమిమ్ము మా దేవా. ఈరోజు ఎవరిని ఒట్టి చేతులతో పంపించదు ప్రభా. ఈరోజు మా మనసులో ఉన్నదంతా నీ సన్నిధిలో విడిచి వెళ్తున్నావు. వ్యాపారంలో ఉన్నదంతా కూడా నువ్వు ఎత్తుకెళ్తావు, పరలోకంలో వినిపిస్తుంది. ఈరోజు నీవు మమ్మల్ని చూస్తున్నావు. నీ కొరకు హింసపడిన వారు ఎవరైనా, నీ కొరకు శ్రమపడిన వారు ఎవరైనా, ఈరోజు నీ కొరకు మౌనాన్ని ధరించిన వారు ఎవరైనా, వారి పక్షాన నువ్వు ఉంటారన్న దేవుడు కదయ్యా. ఈరోజు మా మొరలు ఆలకించాయా. ఈరోజు ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎవరు చేశారు కాదయ్యా, నువ్వు చెప్పావు, మేము చేస్తున్నామయ్యా. ఎవరు మనుషులు వచ్చారా, మనుషులు రాలేదో కాదయ్యా, నీవు రప్పిస్తే మనుషులు వస్తారయ్యా, నువ్వు ఆకర్షిస్తే వస్తారయ్యా. ఈరోజు నువ్వు అనుకున్నావు కాబట్టి, నువ్వు ఏర్పాటు చేసావు కాబట్టి, ఈరోజు వారి కొరకే నేను గ్రహించుకునే మనసు దయచేయ. వారిని వెలిగిస్తానికి, వారి జీవితాలను వెలిగిస్తానికి, వారి జీవితాలను తిరిగి బ్రతికింపజేయడానికి, పునరుద్ధరింపజేయడానికి, నువ్వు అనుకున్న పని మరలా వారి జీవితాల్లో స్థాపిస్తానికి ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి ప్రభా. ఈరోజు ఎక్కడ మా మనసులు కానీ మా హృదయాలు కానీ లోకం మీద ఉండకూడదు. ఈరోజు నా దేవుని మీద నా మనసు ఉండాలి, దేవుని మీద నా గురి ఉండాలి, దేవుని మీద నా ఆలోచన ఉండాలి. దేవుడికి సమస్త నా జీవితం చెల్లించుతాను. ఈ రోజు నుంచి నా జీవితంలో కావాల్సిన మార్పిడి దేవుడిస్తాడు. నా అవసరతలు ఆయన తీరుస్తాడు, నా అక్కలను ఆయన తీరుస్తాడు. ఈరోజు ఈ స్థలం అంతా నీ సన్నిధితో నింపయ్యా. ఈరోజు ఏ బలముతో, ఏ బలహీనతతో మనుషుడు ఇక్కడ నిలబడి ఉన్నాడో, వారి బలహీనత వారికి తెలియజేయబడాలయ్యా. వారి జీవితాల్లో ఇందుకు ఫలాలు దొరకట్లేదో, ఇందుకు వారి జీవితాల్లో ఎదగలేకపోతున్నారో, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి ఇందుకు రాలేకపోతున్నారో, అది వారి జీవితాలకు నువ్వు తెలియజేయ్యా. నువ్వు తెలియజేస్తే వారి మనసులు గుచ్చుకుంటాయ్యా. మనసాక్షులు ఈరోజు గుచ్చుకోవాలి ప్రభా. వారి మనసుల్లో కరిగిపోయే గుండె కావాలయ్యా. కఠినమైన గుండెలతో ఉన్నారయ్యా. ఈరోజు అర్థం చేసుకోలేని గుండెలతో ఉన్నారయ్యా. నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలి, నీ కొరకు మేము జీవించాలి, నీ కొరకు స్వస్థతతో ఇక్కడి నుండి వెళ్ళాలి, విడుదలతో ఇక్కడి నుండి వెళ్ళాలి, సమాధానంతో మేము ఇక్కడి నుండి వెళ్ళాలి. మనుషుల దగ్గర నుండి దొరికేది కాదు, పై నుండి వచ్చేది, నా దేవుని దగ్గర నుండి వచ్చేది. ఆ దేవుడు ఈరోజు నన్ను స్వస్థపరుస్తాడు. ఆ దేవుడు ఈరోజు నా జీవితాన్ని ముడతాడు. ఆ దేవుడు ఈరోజు నా కుటుంబాన్ని జీవితంలో నా సమస్యను తీరుస్తాడు, నా అక్కర తీరుస్తాడు, నా భవిష్యత్తు ఆయన చేతుల్లో పెడతాను. నీ అగ్ని చేత మము